గౌరీ ఏంటిది? అది తాడు, ఇది గౌరీ. అప్పటికే ఇప్పటికే ఈ బుద్ధులు పోలేదు. నా బుద్ధి సరే, నీ బుద్ధి ఏంటి? ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకెందుకు? ఏమిటి నాకెందుకా? ఊరు 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 ఎంత మాటనా? నువ్వు తింటే గాని నేను తిన్నే, నువ్వు పడుకుంటే గాని నేను పడుకోనే. ముప్పొద్దులా నిన్ను కంటికి రెప్పలా చూసుకునే నన్ను నాకెందుకు అనేటంత మగాడు వెయ్యవన్నమాట. అసలు నీ సంగతి నేను కాక ఇంకెవరు చూసుకుంటారు? రండి. నువ్వు పిలిస్తే నేను ఎందుకు రానమ్మా? ఏమ్మా రండి రండి. అయ్యో డాడీ 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 ఏమిటిదంతా? ఏముంది, రాత్రి మీ గుర్రం ఎగ్గిన దగ్గర నుంచి అమ్మాయికి గుర్రపు స్వారీ మీద మోసు పెరిగింది. అలవాటు లేకుండా వెళ్ళి ఒక్కసారిగా గుర్రాన్ని ఎక్కితే పడేస్తుందని ఈ కళ్ళాలు పట్టుకోవడం అది నా మీదే ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లో. ఇది యాపిల్. చూసారా, యాపిల్ లాంటి ఈ అమ్మాయి నా ఒక్కగానే ఒక కూతురు, పేరు మాధవి. మాధవి అంటే నాకు చాలా ఇష్టం. మాధవికి ఇష్టమైన ఏదైనా సరే నాకు చాలా చాలా ఇష్టం. అందువల్ల మీరంటే మరీ ఇష్టం. అసలు విషయం ఏంటంటే, ముందు ఇవన్నీ కానీ చేయండి, తర్వాత మాట్లాడుకుంటాం. ఇతను ఎవరు పిలిచారు? నేను ఈ అన్నం టేబుల్స్ స్పెషల్ గా చేయించింది ప్రెస్టీజ్ ఉన్న వాళ్ళ కోసం, ఇలాంటి లేక వాళ్ళ కోసం కాదు. మమ్మీ, నీ అమ్మకు నోరు పెద్దది, బుద్ధి చిన్నది. వస్తా. ప్రెస్టీజీ అంటే తెలియని ఆ నాటకాల వాడితో నీకేమిటే? రాత్రి జరిగిన దానికి ఈ రిటర్న్ అమెరికా గారికి క్షమాపణ చెప్పు. మమ్మీ, నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పుకోవాలి? బయటపై గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియని మనుషులన్నా, వాళ్ళతో మాట్లాడటం అన్నా నాకు పరమాసహ్యం. అంతకంటే బిఏ పాస్ అయినా ఇంకా అమ్మాయికి చిల్డ్రన్ బుద్ధే, ఏమనుకోకండి. సారీ. మనలో మనకేముందంటీ? ఆంటీ థ్యాంక్ యూ. ఏమైనా ఇలాంటి పొగరమూతు గుర్రాల్ని లొంగ తీసుకుని స్వారీ చేయడం అంటే నాకు మహా సరదా. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి. మీరేం తప్పు చేశారని? జరిగింది మా ఇంట్లోనేగా. మీ ఇంటికి ఉన్న అంతస్తును గుర్తించకుండా రావటం నాదే పొరపాటు. చంద్రం, నా స్థాయిని నేను మర్చిపోవటం అంతకన్నా పొరపాటు. చంద్రం, చీకట పడబోయే నా బ్రతుకులోకి నిండు చంద్రుల్లా ప్రవేశించి నా మనసంతా వెన్నెలు చేశావు. ఆ హాయిలో జీవించాలనుకుంటున్న నన్ను అంతస్తుల పేరుతో దూరం చేయకు చంద్రం. నన్ను అర్థం చేసుకో. పేదవాళ్ళంటే అసహించుకునే మీ అమ్మను అర్థం చేసుకున్నాను. నేను మీ అంతస్తుకు తగనని అర్థం చేసుకున్నాను. నేను కోరుకునేది అంతస్తు కాదు, ఆత్మాభిమానం, అనురాగం, సంస్కారం ఉన్న నిన్ను. ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేవా? సరే. చిన్న కొట్టని చిన్న చూపు చూడకు. ఎన్నో 5 స్టార్ హోటల్స్ లో టీ దాగుంటావు. ఇక్కడ ఒక్కసారి టీ తాగావంటే జన్మలో మర్చిపోలేవు. ఆ కుట్టినాయర్ కూతురు మయూరికి నేనంటే స్పెషల్ 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 స్పెషల్. మోళే చంద్రన్ సార్ వందారా? చంద్రన్ సారా, నమస్కారం. నమస్కారం. 2 డబుల్ స్ట్రాంగ్ టీ, సింగిల్ కాదు డబల్. అచ్చా, 2 స్పెషల్ టీ. మయూరి, ఆ రుద్రయ్య గారు మళ్ళీ నీ జోలికి వస్తున్నాడా? ఎందుకు వస్తాడు? మీరు నాకు అండగా ఉన్నారని తెలిసాక ఎవడొస్తాడు సార్? ఇంత మోళే తీసుకోండి అమ్మా, తీసుకోండి సార్. సరే. ఏ మాధవి, టీ నచ్చలేదా? మీకు స్పెషల్ గా చేసుంటుంది, నాకెందుకు చేస్తుంది? అదేమిటండి, టీ బాగాలేదా? అబ్బే, ఊరికే అన్నాను, చాలా బాగుంది. టీ నిజంగా నచ్చినట్టేనా? నువ్వు నాకు నచ్చాక నీకు నచ్చినవన్నీ నాకు నచ్చుతాయి. ఏమిటది? గుప్పెట్లో వార్త, మీకు అవసరమైన వార్త. విప్పమంటారా? విప్పు. ఈ గుప్పెడు విప్పాలంటే ఈ హస్తంలో హస్తం పడాలిగా. అయ్యా,
మీరు మోజుపడే నందివర్ధనమ్మ గారి కూతురు మాధవమ్మ నాటకాల చంద్రయ్య టీ కొట్లో టీ తాగుతూ ఒకటే ఇకలు పక్కపక్కలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటే ఆ ప్రేమ కలాపం చూడలేక అక్కడ గుప్పెడ మూశాను, ఇక్కడ గుప్పెడ తెరిచాను. వస్తాను. అంతవరకు వచ్చిందనమాట. బాబు బాబు, ఆ గురవయ్య గారి మాటలు నమ్మక బాబు. ఆ పిల్ల చాలా సాంప్రదాయమైన కుటుంబం. షడప్! సొంత కొడుకును పిలిచినట్టు బాబు అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసు బాబు నీ. మంచి చెడు నేను నీ దగ్గర నేర్చుకోవాలా? అంటారు బాబు 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 క్షమించండి బాబు. నెత్తికెక్కే నాకే నీతులు చెప్పే స్థితికి వచ్చింది. దీన్ని బాబు తల్లి లాంటిది బాబు, తల్లి లాంటిది. క్షమిస్తే తర్వాత నా నెత్తికెక్కుతుంది. చెకే కొట్టు, లెక్క పెట్టి 100 దెబ్బలు కొట్టు. ఎవరు? నేనా? నువ్వే. ఈ ఇంట్లో నీకు నౌకరీ కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి, లేదా అలాగే బాబు, నువ్వు చెప్పినట్టు కానీ తయారు చేసిందని అనుభవించు. ఉద్యోగం పోతే కొట్టకపోతే ఏమిటి దారికి అడ్డంగా ఉన్నావు? దారికి అడ్డంగా ఎప్పుడు నిలబడతారో తెలుసా? దాటి పెడితే డేంజర్ ఉన్నప్పుడు. అవును, నన్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించావో డేంజర్ లోనే పడతావు. గౌరీ, గౌరీ, నువ్వు ఆ పేరుతో పిలిచిన ప్రతి క్షణం నీ గుండెల్లో వాలిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నీ గుండెల్లో పొడి చేయాలనిపిస్తోంది. ఏ నేనంత కాని పని ఏం చేశాను? అది చేసిన వాడివి నీకు తెలుసు, చూసిన దాన్ని నాకు తెలుసు. రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని నేనుండగా డబ్బుంది కదా అని దాని చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు. ఇంకా నయ్యం, పెళ్లి కాకముందే తెలిసింది. అదే మనిద్దరికి పెళ్ళయ్యాక తెలుసుంటే నా బ్రతికేమై ఉండేది. పెళ్ళే మనిద్దరిక? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పడం ఏంటి? మనిద్దరం కలిసిమెలిసి తిరగలేదా? కలిసిమెలిసి తిరిగిన వాళ్ళంతా పెళ్లి చేసుకుంటారా? అన్నా చెల్లి కలిసి తిరగరా? అక్క తమ్ముడు కలిసి తిరగరా? చిన్నప్పటి నుంచి మనిద్దరం అలాగే కలిసి తిరిగాం. నువ్వు గుర్రం ఎక్కి ఆడగలవనుకున్నాను, కానీ గద్దెక్కడానికి ఎన్ని ఆటలైనా ఆడతావని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చాలా తెలివిగా తప్పించుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు నాకు కొట్టిన దెబ్బకి నేను ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. నీ అంత చూస్తాను. చెప్పడం కాదు నాకు కావాల్సింది, చంద్రంగాడి చావు. అలాగే తెల్లవారకుండానే వాడు కొండెక్కిపోతాడు. తెల్లారిన తర్వాత మిస్ మాధవితో మీకు నిశ్చితార్థం జరిగిపోతుంది. జరిగి తీరాలి. చూసావా? ఎక్కడ కనపడలేదురా. నువ్వురా, ఆ చంద్రంగాడు ఏడ పడుకున్నాడో ఏడనెతికేదిరా. సోమయ్య, ఇయాలతో చంద్రంగాడు సావు మూడిందిరా. ఇయాలు ఎలాగైనా ఆయన చంపకపోయామంటే మన ముగ్గురికి సావు తప్పదు. ఆడసలు ఏమో పడుకున్నాడో ఏంటో. అదిగో ఆ ఎదురుగా దీపం కనిపిస్తోంది, ఆ ఇంట్లో ఉన్నాడు. మరి ఇందాక నుంచి చెప్పలేదారా? అదిగో దీపం. పదండి. అబ్బా, నా యాళ్ళారా, చంద్రాన్ని చంపుతారా? మీ తరం కాదు. గౌరీ,
నేను చావాలని, నా చావు కళ్ళారా చూస్తానని ఒట్టేసిన దానివి నన్ను కాపాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కలత పడితే నీళ్ళున్నాయి మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను. గౌరీ. అవును బాబా, ఏదో ఉడుకుపోతానంతో అన్నానే కానీ నిన్ను చంపుకోవడానికి నేను రాయి రప్పను కాను, మనిషిని, నీ మనిషిని. గౌరీ. అవును బాబా, నీకు అమ్మాయి గారికి పెళ్లి జరగాలి, మీరు సుఖంగా ఉండాలి, నాకంతే చాలు. గౌరీ, నా పెళ్లితో పాటే నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను, నా చేతుల మీదుగా జరిపిస్తాను. బావా, కాదంటే మా పెళ్లి ఆగిపోతుంది. ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను. బావా, నీతో పెళ్లి జరగకపోయినా నీతో పాటే పెళ్లి చేసుకుంటాను.